ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలు కేసీఆర్ లాంటి తెలంగాణ వాదులు ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ 1969 నుంచి 2014 వరకు ఎందరో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాలు చేశారన్నారు. 2001లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మొదలైన ఉద్యమం రాష్ట్రం సాధించే వరకు కొనసాగిందన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని, మన నిధులు గాని, మన ఉద్యోగాలు గాని, మన దగ్గర వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు గాని ఏవి కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడం, ఇక్కడికి వచ్చే ఉద్యోగాలు కూడా మన పిల్లలకు, తెలంగాణ ఉన్న ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, చదువుకున్న వాళ్లకు రాకపోవడము, అదేవిధంగా చాలా అన్యాయం జరగడం జరిగింది. వెనుకబడిన ప్రాంతం లెక్క మాట్లాడు, వెనుక పడేసిన ప్రాంతం లెక్క మాట్లాడు, మరి అన్ని రకాల కూడా మనకు వ్యత్యాసం చూపించి జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి 1969 లోపలనే ఉద్యమం ప్రారంభం జరిగింది. మొదటిసారి ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైందో అప్పుడు ఇడ్లీ గో బ్యాక్ అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 69 లోపల పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కావాలని చెప్పి జరగడం జరిగింది. దాంట్లో దాదాపు 200 పైచీలకు 300 మంది దాకా కూడా విద్యార్థులు బలిదానం అవడం కూడా జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి మళ్లీ 2001 కేసీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఒకసారి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో అనేక మంది, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, సంపంగ వర్గం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరడం జరిగింది. 2009 లోపల ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసే సమయంలో కూడా ఇస్తామని చెప్పన్నారు. మళ్లీ 20 రోజుల లోపలనే మళ్లీ వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9 రోజు ఇస్తామని చెప్పన్నారు. మళ్లీ డిసెంబర్ 20 తారీఖు వరకే మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా పెద్దగా